పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజ్నవ్ గారు తిరుపతి వెళ్ళి తలనీలాలు ఇచ్చారు, అంటే గుండు చేయించుకున్నారు సార్. ఇప్పుడు దాని మీద వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. గుండు చేయించుకోకూడదు, అపచారం, మొగుడుండగా ఇలాంటివి చేయకూడదని చెప్పి ఏదేదో తప్పుడు రాతలు రాస్తున్నారు. ఒక నెటిజన్గా మీ అభిప్రాయం ఏంటి సార్ దాని మీద? కాదు, ఏదో ఒకటి న్యూస్ క్రియేట్ చేయటమేనా మీకు? మంచి మాట్లాడటం, మంచి చేయటం రాదా? ఏంటి జగన్ గారు మీకు ఇదే నేర్పాడా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆవిడ రష్యా, ఆవిడ క్రిస్టియన్, కొడుకు ప్రాణాపాయం, ప్రాణం పోయే పరిస్థితిలో నుంచి ఆ దైవం కాపాడింది. సంథింగ్ ఎవరైనా కావచ్చు. అట్లాంటిది ఆవిడ అక్కడి నుంచి వచ్చి తిరుపతి వెళ్ళి మొక్కు చెల్లించుకుని నిత్య అన్నదానం కోసం 17 లక్షలు డొనేట్ చేసి ఇంత మంచి కార్యక్రమం చేస్తే గుండు చేసుకోకూడదు, విదేశీ మహిళ, ఆవిడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి అర్థమైందా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేసింది. గుండు చేసుకోకూడదని ఎక్కడ లేదే. ఇవాళ అన్ని మతాల్లో కూడా గుండులు చేసుకుంటున్నారు, అర్థమైందా? అన్ని మతస్థులు కూడా గెడ్డాలు పెంచుకుంటున్నారు. ఇది ఎక్కడా లేదు, అది భక్తిభావం అనమాట. దీన్ని తప్పుగా పట్టుకోవడానికి లేదు. ఆడవాళ్ళ 3 కత్తుర్లు అంటే కొంతమంది జుట్టు తీసేస్తే అందంగా ఉండరు అనే గ్లామర్ కోసం 3 కత్తుర్లు ఇస్తారు ఆడవాళ్ళు, అర్థమైందా? పూర్తిగా గుండు కట్టించుకోవడం అంటే దైవభక్తి అనమాట. పూర్తి దైవభక్తితో ఆ కొడుకు మీద ఉన్న ప్రేమ కోసం ఆవిడ అలా గుండు కొట్టించుకుని ఎంటికలనే తీసుకుని అంత మంచి కార్యక్రమాలు చేస్తే దీన్ని కూడా విమర్శిస్తారా మీరు? ఈరోజు ఆవిడ గుండు చేయించుకున్నారనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు మీరు చెప్పారు కదా అన్ని మతాల్లో కూడా గుండ్లు చేయించుకున్నారని. ఈవెన్ రీసెంట్గా కూడా మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం, క్రిస్టియన్ మతానికి సంబంధించిన కొందరు వ్యక్తులు కూడా విజయవాడలో గుణదల కొండకు వెళ్ళి అక్కడ ముక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. మరి దాన్ని ఏ నేపథ్యంలో చూడాలంటారు? అవును, ఇప్పుడు నేను మీకు అదే చెప్తున్నా. విజయవాడ గుణదలే కాదు, ఎక్కడైనా ఇవాళ ఏంటంటే గుండు తీసుకుంటే ఏదో ఆ దైవ కటాక్షం ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు, క్రిస్టియన్స్ కాదు, ముస్లిమ్స్ కాదు, హిందూస్ ఆచారం ఏంటంటే ఇది హిందూ ఆచారమే. ఉదాహరణకి ఇవాళ అందరూ ఇలాంటి ఆచారాలు ఆచరిస్తున్నారంటే హిందూ మత ఆచారం నుంచి పుట్టినవే ఇవన్నీ. గతంలో ఇవన్నీ ఎక్కడా లేవు, ఏం లేవు. ఆ తిరుపతి కొండ మీద కానీ అలా హిందూ దేవాలయం ఎక్కడ ఉంటాయో వాళ్ళు మొక్కుకుంటారు. ఆ మొక్కు తీరిస్తే అలాగే ఇప్పుడు ఆ కొడుకు బతికి బయటపడ్డాడు కాబట్టి ఆ మొక్కు తీర్చుకోవడం కోసం ఆవిడ కొండ మీదకి వెళ్ళింది, గుండు చేయించుకున్నారు. దాంట్లో తప్పు లేదు. మరి దాన్ని ఎందుకంటే పట్టుకొని ప్రత్యేకించి కూడా మొగుడు అంటే భర్త చనిపోతేనే చేయించుకోవాలి, లేకపోతే చేయించుకోకూడదు అనేటట్టు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా గరికపాటి గారు 3 కత్తెరలు ఇవ్వాలని చెప్పారని చెప్పి వీడియో ట్రోల్ చేస్తున్నారండి. అంటే రాజకీయం చేయడానికి ఇది ఒక నేపథ్యం అంటారా? ఇప్పుడు గరికపాటి చెప్పాడు, ఇంకెవరెవరో చెప్పారు, ఉపన్యాసకులు, ఇట్లా ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొన్ని లక్షల మంది గుండు చేయించుకుంటున్నారు. రోజు తిరుపతి కొండ మీద కొన్ని లక్షల మంది మహిళలు గుండులు చేయించుకుంటారు. ఆనాడెవడో తప్పని లేదే. ఇప్పుడు ఆవిడ గుండు చేయించుకుందంటే నాకు చాలా ఇదిగా ఉంది. ఆవిడ రూపం ఎలా ఉందంటే ఒక గౌతమ బుద్ధుడి గెటప్లా ఉంది ఆమెది, అర్థమైందా? నిర్మలంగా, శాంతియుతంగా, భక్తి భావాలు ఆవిడలో కనిపిస్తున్నాయి. కొంచెం ఇంతైనా సరే అక్కడ ఎక్కడైనా తొనికారా, బెనికారా? అరే, విమర్శించే ముందు కొంచెం ఆలోచించాలిరా. మనం ఏం చేస్తున్నాం, ఏంటి, ఎందుకు కారణంగా ఆవిడ గుడికెళ్ళింది? ప్రాణం పోవాల్సిన కొడుకు ప్రాణంతో తిరిగి వచ్చాడు. అట్లాంటి కూడా ట్రోలింగ్స్ చేయటాలు, విమర్శలు చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు ఇట్లాంటి విషయం గురించి నేను సీరియస్గా మీతో మాట్లాడతాం కాదు, ఇంకా ముందు చాలా ఉంది. ప్రతిరోజు ఇది కాదు, ఏదైనా మంచి కార్యక్రమాలు చేయమండి. ప్రభుత్వాలు ఉన్నాయి, మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా గుళ్ళు కొట్టించుకోండి, మీరు కూడా నిత్యాన దానం కోసం డొనేట్లు చేయండి, ఏదైనా మంచి కార్యక్రమాలు చేయండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో గుళ్ళకి వెళ్లాల్సి వచ్చి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో వస్త్రాలంకరణలు చేయడం కానీ, పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయలేదు. ముఖ్యంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు గుడికి రావడం తెలిసి కూడా గుడి సెట్ని తాడేపల్లి ప్యాలెస్లో వేశారు. అంటే ఇక్కడ ఎలా చూడొచ్చు అని అంటారు? గతంలో ఆ అధికారంలో ఉండి ఒక ఉన్నత స్థాయి హోదాలో ఉండి కూడా వాళ్ళు అలా చేశారు, ఇప్పుడు వీళ్ళలా చేశారు. ఎవరి పరిణితి ఎలా ఉందంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వసుదా క్రిస్టియన్, వాళ్ళ నాన్న క్రిస్టియన్, అర్థమైందా? అలాగే వాళ్ళు ఏం చేశారంటే విజయవాడ కొండ కనకదుర్గమ్మ వారి దగ్గర కూడా సిలువులు పాతించారు వీళ్ళు. అలాగే తిరుపతిలో కూడా అట్లా చేశారు. చూడండి, మీకు మత పిచ్చి ఉండొచ్చు, కానీ ఎక్కడ ఏ మతం గురించి ప్రచారం జరుగుతుందో, ఎక్కడ ఆ మతానికి సంబంధించిన టెంపుల్లు ఉంటాయో అక్కడ ఇట్లాంటి వ్యవహారాలు మానుకోండి, అర్థమైందా? ఇప్పుడు నువ్వు వెళ్ళవు, మీరంతా ఏంటంటే హిందూ మతాన్ని హిందువులై పుట్టి హిందూ మతాన్ని హిందూ దేశంలోనే నాశనం చేయాలని చూస్తున్నారు, కానీ మీరే నాశనం అయిపోతారు. అది మాత్రం చూసుకోండి, ఎవడైనా కానీ ఏదైనా కానీ. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి భార్య గారు ఇలా గుండు చేయించుకోవడం, తిరుపతి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వడం, అన్నదానానికి 17 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది? ఏమండి, అంత గ్రేట్నెస్ అండి ఆవిడ.
ఆవిడ నార్మల్ కాదు. ఒక రష్యా వాళ్ళ తండ్రికి షిప్ యార్డ్లోనే కొన్ని కోట్లు, కొన్ని షిప్పులే ఉన్నాయి. అట్లాంటి వ్యక్తి అసలు అంత నిర్మలంగా ఆవిడ టెంపుల్కి వచ్చి ఎంతో అభినందించాలి, మనం ఎంతో ఆహ్వానించాలి, ఎంతో గొప్పగా చెప్పుకోవాలి. ఎవరు వెళ్తున్నారు? నీ భార్య కోసమేమో ప్యాలెస్లో సెటిల్ వేస్తావు, టెంపుల్కి వెళ్ళిందా? నువ్వు చూస్తేనేమో ఎవరెవరినో క్రిస్టియన్స్ మతస్థులను తీసుకెళ్ళేమో ప్రపంచానికి ప్రసిద్ధిగాంచిన హిందూ దేవాలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ట్రస్టుల్లో నెంబర్లుగా జాయిన్ చేస్తావు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ మానుకోండి. ఏమైనా చేతనైతే మంచి పనులు చేయండి, చెడు చేస్తే ఎవరైనా విమర్శించండి, మంచి చేసిన వాళ్ళకి మాత్రం ప్రోత్సహించండి. వైఎస్ఆర్సీపీకి సీరియస్గా చెప్తున్నా.